నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని సర్పల్లి తండాలో మోతిరాం నాయక్ సంఘం ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బంజారా మహిళలు, యువకులు భక్తి శ్రద్ధలతో సేవాలాల్ మహారాజ్ కు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ లస్కర్ నాయక్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేయని పని నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంజారా ఉద్యోగులకు సెలవు ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మోతిరాం నాయక్ సంఘం సర్పల్లి తండా ఆలయ పూజారి రవి నాయకులు, బాల్య నాయక్, భాస్కర్ నాయక్, శంకర్, సాముక వార్డ్ మెంబర్, తండా మహిళలు, యువకులు, కారోబారి మోహన్ పాల్గొన్నారు. 1739 ఫిబ్రవరి 15 తారీఖున జన్మించిన మా గురువు గారు, ఒక దేవుడైన, ఒక బ్రహ్మచారి అయిన, మానవ రూపంలో వచ్చిన సేవలాల్ గారు మా బంజారాలో 285 సంవత్సరాలైనా నిన్న పుట్టిన మనిషిలాగా, నిన్న పుట్టిన బాలులాగా మా బంజారుల మదిలో నిలిచిన వ్యక్తి ఈ సేవలాల్ మహారాజ్ గురువు గారు. నాయకులకు, గవర్నమెంట్ ఉద్యోగులకు నేటి రోజున సెలవు దినంగా ప్రకటించిన ఈ గవర్నమెంటు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, మా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, వివిధ కాంగ్రెస్ నాయకులకు, మా మినిస్టర్లకు, మా గిరిజన మినిస్టర్ వారికి, మా మోతిరాం సంఘం తరపున మరియు మా వాల్వాడ్ తాండా తరపున, మళ్ళా మా జిల్లా తరపున మా యొక్క ధన్యవాదములు. జై సేవాలాల్.